రైట్. తాగుడు కూతలు, లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వత్తాసు, వాస్తవాలు దాచి వక్రీకరణ, సిట్ పైనే బురద జల్లే యత్నం, వెంకటేష్ నాయుడు రియల్టరట, ఆ డబ్బు వ్యాపార లావాదేవీలదని అడ్డగోలుగా సమర్థన, 5 కోట్లను 35 కోట్లుగా సొంత లెక్క అంటూ పాపం రాధాకృష్ణ గారు చాలా కష్టపడి ఈరోజు ఉదయాన్నే ఒక వార్తను ప్రచురించారు. ప్రత్యేక విమానంలో హీరోయిన్ తమన్నాతో కలిసి ప్రయాణిస్తున్న వెంకటేష్ నాయుడు. అయ్యా రాధాకృష్ణ గారు, రోతపత్రిక అన్నారు కదా, మీది రోతపత్రిక కాకపోతే సరే సాక్షిని అన్నారు అంటే అన్నారు, హీరోయిన్తో తమన్నాతో అతనున్నటువంటి ఫోటో ప్రచురించారు. అంటే హీరోయిన్తో ఉంటే మాత్రం ప్రచురించేస్తారు. ఆడవాళ్ళ జీవితాలు కావు మీ దృష్టిలో. వాళ్ళని చాలా చీప్గా చూస్తారా మీరు? చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, పెమ్మసాని గారితో ఉన్న ఫోటోలు ప్రచురించరా? ఒక్కసారి మనమైనా చూపిస్తాం. వాళ్ళు చూపించినట్ట, రాధాకృష్ణ గారు చూపించినట్ట తమన్నాను మాత్రమే ప్రచురిస్తారట. అక్కడ చూడండి ఒకసారి, చంద్రబాబు నాయుడు గారితో వెంకటేష్ నాయుడు, లోకేష్ నాయుడు గారితో వెంకటేష్ నాయుడు, భరత్ నాయుడు గారితో వెంకటేష్ నాయుడు, పక్కనే పెమ్మసాని నాయుడు గారితో వెంకటేష్ నాయుడు, పోనీ రామ్మోహన్ నాయుడు గారు ఈయన వేరే అనుకోండి, వారితో ఇక్కడ వెంకటేష్ నాయుడు, బాలకృష్ణ నాయుడు గారితో వెంకటేష్ నాయుడు, ఇక్కడ వెంకయ్య నాయుడు గారితో అలా ఫోటోలు దిగారని నేను వెంకయ్య నాయుడు గారికి ఆయనకి ఏదో సంబంధాలు ఉన్నాయి లిక్కర్ స్కామ్ అనట్లేదు. ఫోటోలు నేను పోయినా కూడా ఫోటో దిగొచ్చు వెంకయ్య నాయుడు గారితో. కొంచెం మంచి వ్యక్తి, అందరికీ ఫోటోలకు కూడా అవకాశాలు ఇస్తారు. ఆ విధంగా ఫోటోలు దిగారు. మరి ఇలాంటివి ప్రచురించవచ్చు కదా ఆంధ్రజ్యోతి. రోతపత్రిక ఎవరని తేలిపోతుంది. మీరు ఇవి ప్రచురించకుండా వీటిని దాచిపెట్టి ఎంతసేపు సాక్షి రోతపత్రిక అనడం కంటే మీది రోతపత్రిక కాదు అని ప్రూవ్ చేసుకోవాలంటే రేపు ఉదయం ఈ ఫోటోలన్నీ మీ పేపర్లో రావాలి. చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, భరత్ గారితో, పెమ్మసాని గారితో, అక్కడ రామ్మోహన్ నాయుడు గారితో, ఇటు బాలకృష్ణ గారితో, అటు వెంకయ్య నాయుడు గారితో ఈ ఫోటోలన్నీ ఎందుకు సార్ దాచిపెట్టేశారు? తమన్నా మాత్రమే కనిపించింది మీ కంటికి? ఆడవాళ్ళ జీవితాలు, సినిమా హీరోయిన్ జీవితాలు అంటే చాలా చిన్న చూపు సార్, మీకు చాలా చిన్న చూపు. కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్ కాదు సార్. మార్చుకోండి, రేపు పొద్దున వేయండి తమన్నా గారి ఫోటోతో పాటు వీళ్ళ ఫోటోలన్నీ కూడా ప్రచురించండి సార్. రోతపత్రిక ఎవరిదో అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు. ఇలా వన్ సైడ్ మీరు తమన్నా ఫోటో వేసేసి మిగతా ఫోటోలన్నీ దాచేస్తే ఎలా సార్? అప్పుడు రోతపత్రిక మీద అయిపోదు. కరెక్ట్ కాదు సార్. మీరు ఈ ఫోటోలన్నీ రేపు పొద్దున ప్రచురించండి.